ఈ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటారు, కుర్చీతోటి కొట్టుకుంటారు, చేతులతోటి కొట్టుకుంటారు అని చెప్తే నేను దానికి ఒక్కటే విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, చెప్పండి. ప్రాంతీయ పార్టీలో స్వేచ్ఛ లేదు. వాడి కడుపు మసిలినా, వాడు ఇంకేం చేసినా, కోపం వచ్చినా, కిడ్నీ పోయినా ఎవరు తప్పు చేయదు. కానీ ద బ్యూటీ ఆఫ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కలిసిపోతారు. ఇది ప్రజలకు కూడా తెలుసు. ఇది ప్రజలకు కూడా తెలుసు. వాళ్ళు డైజెస్ట్ చేసుకున్నారు. ఎస్, కాంగ్రెస్ పార్టీ లోపల ఏం దాచుకోదు. వాళ్ళు అనుకుంటారు, మళ్ళీ కలిసి ఉంటారు, పేద ప్రజలకు మేలు చేస్తారు అనేది కాంగ్రెస్ పార్టీ నైజాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి మేము ఈ చిన్న చిన్న మనస్పర్ధ, ఒక ఇంట్లో అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యన, అన్న చెల్లెల మధ్యన కూడా ఎన్నో మనస్పర్ధలు వస్తాయి. అలాంటి చిన్న చిన్న వాటిని వాళ్ళు పొలిటికల్ చేంజ్ కొరకు మాట్లాడతారు తప్పితే వాస్తవంగా ఎలాంటి డిసాటిస్ఫాక్షన్ లేనే లేదు. అనుకుంటారు, నేనే చెప్తున్నా, అనుకుంటారు. అనుకోకపోతే మీరు అనుకోవాలి, అరే వీళ్ళు ఏమనుకుంటలేరు. మీరు ఈ మాత్రం మినిమం అనేది కంపల్సరీ ఉంటాయి. ఏ పార్టీలో ఉన్నా ఒక ప్రాంతీయ పార్టీలో మాత్రం ఉండే అవకాశాలు లేవు. ఎందుకంటే సింగిల్ వ్యక్తి అథారిటీ ఉంటుంది కాబట్టి. అందుకే నేను ఇప్పటిదాకా అన్న మాట ఏంటంటే, ఆ పార్టీలో కూడా కుటుంబ సభ్యులు బయటకు వచ్చి విమర్శలు చేసుకుంటారని నేను అందుకే అన్నా. ఇప్పుడు జాతీయ పార్టీలు బీజేపీ ఉందండి, బీజేపీలో ఏం చేస్తారు? ఇది ఏక వ్యక్తి పార్టీ కాదని మాత్రం పైకి చెప్తారు. కానీ ప్రతిదీ కూడా ఆ పైన ఉన్న వ్యక్తి చెప్తారు. ఆ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెనుక ఉంటారు. మీరు ఇంకా మంచి ఉదాహరణ చెప్పాలంటే, ప్రతి రాష్ట్రంలో ఒక ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు ఉంటాడండి. ఆయన చెబితే ఇక వీళ్ళందరూ కూడా ఆడమంటే ఆడాలి, పాడమంటే పాడాలి. మరి ఇది ఎట్లా ఉన్నదండి? రిమోట్ కంట్రోల్. ఆర్ఎస్ఎస్ రిమోట్ కంట్రోల్ అండి. ఎందుకంటే నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను మొన్నటి వరకు అందులోనే ఉన్నా నేను. కాబట్టి వారు ఏది చెప్తే అది చేయాలి. ఇప్పుడు తెర మీద అంటే డైరెక్టర్స్ అన్నట్టు వాళ్ళు, వీళ్ళేమో పాత్రదారులు. ఇప్పుడు కిషన్ రెడ్డి కానీ, లక్ష్మణ్ కానీ, మిగతా ఎవరన్నా కానీ ఏం చేయాలనేది అక్కడ డిసైడ్ అవుతుంది. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు, లేకపోతే తప్పులు లేదు. అంటే ఆర్ఎస్ఎస్ డిసైడ్ చేస్తోంది 100%. రోజా గారు 100కు 100%. ఆర్ఎస్ఎస్ అంటే ఇప్పుడు మోదీ విదేశాలకు వెళ్ళింది కూడా ఆర్ఎస్ఎస్ డిసైడ్ చేస్తేనే వెళ్ళారు. నేనేమంటున్నా మేడం, మోడీ కదలికలు కూడా వారికి ఏం మాట్లాడాలి, ఏ చట్టం తీసుకురావాలి, ఏం చేయాలనేది 90% అవే ఉంటాయి. 10% సప్లిమెంటరీగా ఇంకా వీళ్ళు ఏమైనా చేస్తే చెప్పలేము. కాబట్టి ఎవరి పార్టీలో చూసినా ఇవే ఉంటాయి. కానీ మేము నిజాయితీగా ఉన్నామని చెప్తున్నాం. ఎందుకంటే ఉన్నది వాస్తవం, అనుకున్నది వాస్తవం. కొండ సురేఖ మనస్పర్ధలు వచ్చిన మాట వాస్తవం. మరి మీరే కూర్చొని మనస్పర్ధలు అన్నింటినీ క్లియర్ అవుట్ చేసుకోవచ్చు కదా. ఎందుకు మరి అధిష్టానానికి లేఖలు రాసి బహిరంగంగా అంత వీకెండ్ గా ఉందా మీ క్యాడర్? మేడం నేనేమంటున్నా, ఇప్పుడు మేడం లెటర్ రాసింది, ఆడికి క్లోజ్ అయింది. ఇంకేమైనా కనిపించిందా? లేదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, దమ్ముంటే కడియం శ్రీహరి మంత్రి పదవి తెచ్చుకోవాలి. నేను అందుకే నేను ఏమంటున్నాను, నా శాఖలోకి నువ్వు ఎత్తేలి పెడతావు. దమ్ముంటే కడియం శ్రీహరి నువ్వు పదవి తెచ్చుకో, మంత్రి పదవి తెచ్చుకో, దమ్ముంటే అన్నది. ఇంకోటి నరసనగౌడ్ ఇంకొకటి డైరెక్ట్ పార్టీకి క్రమశిక్షణ సంఘానికి లెటర్ రాసింది. అసలు నాకు అర్థమైంది, కడియం శ్రీహరి ఏ పార్టీ? ఇంతకుముందు మీరు ఏమన్నారు? మీరు కానీ మీ పార్టీ కానీ ఆయన కూడా సాంకేతికంగా నేను బీఆర్ఎస్ పార్టీతో విడిపోయినా, నేను ఏదైతే కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తున్నా అంటే నేను అనొద్దు కానీ ఆ మాట. ఇప్పుడు ఎక్కడ పుట్టిన వాళ్ళం అక్కడ పుట్టిన వాళ్ళం అండి. మనం ఈ ఇంట్లో ఉంటే ఈ ఇంట్లో పుట్టిన వాళ్ళం, పక్కింటోని పుట్టిన అంటే ఎట్లుంటదండి గలీజ్గా. ఇంత అధ్వానమైన మాటలు ఎందుకండి? మాటలు ఇవన్నీ నేను ఏమంటున్నానంటే, ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మనం దాన్ని కాంట్రవర్సీ చేయదలుచుకున్నాను. ఎందుకంటే స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకుని దాని ప్రకారం పోదు. ఎందుకంటే ఇప్పుడు మన వ్యక్తిగత అభిప్రాయాలతోటి అవసరం ఉండదు, దాన్ని ఎవరు కూడా వాల్యూ చేయరు. బట్ నేను ఏమంటున్నా, ఏ పార్టీ ఆ పార్టీ అనేది తేలిపోయింది. ఇక దాని గురించి నేను పెద్దగా లేదు. కానీ నేను ఏమంటున్నా అంటే, ఈ చిన్న చిన్న మనస్పర్ధలు అనేది కాంగ్రెస్ పార్టీని అంటే వేరే రకంగా లేవు. ప్రజలు కూడా వేరే రకంగా చూడరు. మేమంతా కలిసి పనిచేస్తాం, ప్రజల కొరకు పనిచేస్తాం, పేద ప్రజల కొరకు పనిచేస్తాం, వాళ్ళ నిత్యావసరాలకు పనిచేస్తాం. ఈ విషయం స్పష్టంగా అందరికీ తెలుసు. కాబట్టి నేను ఏమంటున్నంటే, రేవంత్ రెడ్డి గారి బ్రిస్క్నెస్ ఏమైతుందంటే, లేకపోతే నేను చెప్తున్నా నరసన్న రెడ్డి అయి ఉండాలి, లేకపోతే నువ్వు టీడీపీలో పాత టీడీపీ ఉంటే అవుతుంది. నువ్వు ఎంత భజన చేసినా. కాబట్టి నేను ఒకటే రోజా గారు, నేను ఒకటే బాబు అనిపిస్తుంది రామూర్తి గారు, ఒక నిమిషం. రేపు జరగబోయే హైదరాబాద్ ఎన్నికలలో కానీ, తర్వాత ఈ పరిషత్ ఎన్నికలలో కానీ
సేమ్ టు సేమ్ 60 to 70% సీట్లు మేము తీసుకోబోతా ఉన్నాం. ప్రజలు మాకు ఇవ్వబోతా ఉన్నారు. Okay. దానివల్ల ఏమర్థమవుతుందంటే మీ బతుకుల గురించి మాట్లాడే, నీ పార్టీ తర్వాత ముచ్చట, నీ బతుకు పరిస్థితి మాట్లాడే, ఓట్లు ఇచ్చిన తర్వాత పార్టీ ముచ్చట, నీ పార్టీ పరిస్థితి ఫస్ట్ ఏంది? Yes, పార్టీ yes, ఫస్ట్. right. అరే వ్యక్తిగతం వేరండి. Yeah, yeah. వ్యక్తిగతం వేరు, పార్టీ ఫస్ట్. సంజయ్ గౌడ్ గారు. ఒక్క నిమిషం రామ్ రెడ్డి గారు, నర్సయ్య